అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శంషాబాద్ బహదూర్గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ల భూముల్లో ఎలాంటి తదుపరి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. శంషాబాద్ బహదూర్గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ల భూముల్లో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, శంషాబాద్ బహదూర్గూడ భూముల వ్యవహారానికి సంబంధించి లంచ్ మోషన్ వ్యవహారం పైన ఈరోజు తెలంగాణ హైకోర్టు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 28 ఎకరాల భూమి తమదేనంటూ 4 రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ 28 ఎకరాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకూడదంటూ కూడా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ, మరోవైపు సర్వే నెంబర్ 3, 4లో ఉన్నటువంటి 28 ఎకరాల భూమికి సంబంధించి కూడా తదుపరి ఉత్తర్వుల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్నది. మొత్తం 600 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం ఫినిషింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి 4 పిటిషనర్లు కూడా రైతులు కూడా గత 30 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్నారంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. ఇప్పుడు పిటిషనర్లుగా ఉన్నటువంటి 4 రైతుల యొక్క పాస్ పుస్తకాల్లో ఎలాంటి అధికారుల యొక్క సిగ్నేచర్స్ లేవని, కేవలం వీళ్ళు గత కొన్నేళ్లుగా ఆ భూమిని సాగు చేస్తున్నారు కాబట్టి తమ భూమి అంటూ వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రభుత్వ భూమి అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా కోర్టు అయితే మాత్రం ఈ 4కు సంబంధించినటువంటి పిటిషనర్ల భూమికి పైన ఎలాంటి ముందస్తు చర్యలు కానీ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. శంషాబాద్ బహదూర్గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ల భూముల్లో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.